హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్లే ఉంటారు. అందరూ బాగుంటారు కదా. ఇవాళ కూడా ఒక మంచి సోప్తో మేము ఇంకో చేస్తున్నానండి. ఇవాళ సోప్ అయితే కన్నా డెటాల్ హ్యాండ్ వాష్ సోప్ అండి. ఈ డెటాల్ హ్యాండ్ వాష్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా. ఈజీగా సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి. ఈ సోప్ అయితే కన్నా మన హ్యాండ్స్కి అనేది మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు చేతులు అనేది రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మనకు రఫ్నెస్ ఎందుకు వచ్చాయంటే మనం ఇంట్లో ఎక్కువ సామాన్లు క్లీన్ చేయటం కానీ, లేదంటే వంట ఎక్కువ చేయటము, కూరగాయలు ఎక్కువ కట్ చేసినప్పుడు మన చేతులన్నీ కూడా రఫ్గా అయిపోతూ ఉంటుంది. సో మనం ఇంట్లోని ఈ మాదిరిగా హ్యాండ్ వాష్ సోప్ అనేది తయారు చేసుకొని మనం డైలీ కూడా హ్యాండ్ వాష్ చేసినామంటే మన చేతులు కూడా స్మూత్గా బాగుంటాయండి. సో రఫ్నెస్ అంతా కూడా తగ్గించేసి మన చేతులు అనేది స్మూత్గా అనేది వచ్చాయి. సో లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే కన్నా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. మిస్ కాకుండా మన వీడియోస్ అనేది ఎక్కువ మంది చూసాను కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇక్కడైతే కన్నా సోపు కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టినా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక డెటాల్ అయితే తీసుకున్నాను. సోప్ వేసి అయితే ఒక 100 గ్రామ్ తీసుకున్నాను. యాపాకు వచ్చేసి ఒక 10 రెమ్మలు అయితే తీసుకున్నానండి. సో మనము కొంచెం ముదిరాకే తీసుకోవాలా. ముదిరాకు అయితే కన్నా ఆకంతా కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మాదిరిగా కొమ్మలన్నీ తీసేసుకొని చూడండి, ఒకసారి కడిగేసుకొని ఈ మాదిరి మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఆకు అంతా కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం అయితే కన్నా. సో ఫస్ట్ అయితే కన్నా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మాదిరిగా చూడండి, స్పూన్తో అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని ఇప్పుడు అనేది మనం డెటాల్ అనేది ఒక 4 స్పూన్లు అనేది వేసుకోవాలా. సో నేనైతే కన్నా చిన్నది టీ స్పూన్ తీసుకున్నానండి, 4 వేసినాను. సో మీరు పెద్దది మామూలుగా స్పూన్ తీసుకుంటే కన్నా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది చిన్నది కాబట్టి ఒక 4 వేసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే 2 వేసుకుని సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కూడా స్పూన్తో ఈ మాదిరి తీసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఈ మాదిరి పేస్ట్ వేసేసుకుని సరిపోతుంది. నీళ్ళు మాత్రమే యాడ్ చేయకూడదు. నీళ్ళు యాడ్ చేసిన సూప్ అనేది అస్సలు గట్టి కాదు. ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇక్కడ సూప్ బేస్ అనేది చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసేసుకోవాలా. కిప్స్ మాదిరిగా కట్ చేసినానండి నేనైతే కన్నా. సో మీరు మామూలుగా గ్రేట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఈ మాదిరి కట్ చేసుకునే కూడా ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్ అయితే కూడా. నేను గోట్ మిల్క్ సోప్ బేస్ అనేది తీసుకున్నాను. సో ఈ మాదిరిగా అంతా కూడా కట్ చేసేసుకొని ఒక స్టీల్ బౌల్లోకి అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా. సో ఈ మాదిరిగా స్టీల్ బౌల్లోకి వేసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని డెక్స్లో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడినాక సోప్ అనేది అందులో పెట్టేసుకోవాలి. నేనైతే కన్నా సోప్ బేస్ తీసుకున్నాను కదా, మీరైతే కన్నా పేరు సోప్లో చేసుకోవచ్చు, లేదంటే చంద్రగా గ్లిజరింగ్ సోప్లోనే తీసుకోవచ్చు. మీకు నచ్చిన సోప్లోనే చేసుకోవచ్చునండి. లైఫ్ బాయ్ సోప్లో కానీ, మెడిమిక్స్లో కానీ, లేదంటే మామూలుగా డవ్ సోప్లో కానీ దేంట్లో అయినా చేసుకోవచ్చునండి ఈ హ్యాండ్ వాష్ సోప్ అనేది. సో మీకు నచ్చిన సోప్లు అనేది చేసుకోండి. ఇక్కడైతే కన్నా సోప్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది. ఇంకా పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్స్ చేసేసినాక మనం ఏం చేయాలంటే లాస్ట్లో ఒక్క 1/4 టీ స్పూన్ అంతా మనము వ్యాజిలిన్ అనేది వేసుకోవాలండి. సో మీ దగ్గర ఉంటే కన్నా వ్యాజిలిన్ వేసుకోండి, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ అంతా వ్యాజిలిన్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఆ సోప్లో బాగా మెల్ట్ అయిపోయాలి. సో ఆ వేడికి అనేది ఈ వ్యాజిలిన్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో ఈ మాదిరిగా అంతా మిక్సింగ్ అనేది చేసుకొని వ్యాజిలిన్ వేయటం వల్ల మన చేతులు ఎక్కువ రఫ్నెస్ ఉన్నాయి కూడా రఫ్నెస్ అనేది తగ్గించదండి ఈ వ్యాజిలిన్ అయితే కన్నా. సో నేనైతే కన్నా ఈ మాదిరిగా డబ్బాలు అనేది తీసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటా ఉన్నాను. సో మీరు మామూలుగా కోకోనట్ ఆయిల్కి బదులు వ్యాజిలిన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ డబ్బాలకు అనేది. సో ఈ మాదిరిగా డబ్బాలకు అంతా కూడా అప్లై చేసేసుకొని మనం చేసిన సోప్ బేస్ ఉంది కదా, ఆ సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకైతే మీడియం సైజు 3 సోప్స్ వచ్చినాయండి. సో నేను 100 గ్రామ్ తీసుకున్నాను సోప్ బేస్ అయితే కన్నా. సో మీరు మామూలుగా 2 సోప్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరి 3 సోప్స్ అయినా చేసుకోవచ్చు. ఈ సోప్ మనకు గట్టి కావాలంటే కన్నా, ఫాస్ట్గా గట్టి కావాలంటే ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టండి, లేదంటే కన్నా మామూలుగా బయటని ఒక రోజు అంతా అలాగే పెట్టేసినారంటే ఫాస్ట్గానే గట్టిగా అయిపోతుంది. సో నేనైతే కన్నా ఫ్రిడ్జ్లో అయితే 1 గంట సేపు పెట్టినానండి. గంట సేపు తర్వాత చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది. సో మనం ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోవాలంటే కన్నా బయటని ఒక 2 రోజులంతా గట్టి చేసుకునే ఉంటే మనకు 2 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా అస్సలు పాడవదండి. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కన్నా ఒక 2 వారాలు కానీ 3 వారాలకే మనకి యూస్ఫుల్ అవుతుంది, లేదంటే నిమ్మ వచ్చేసి మెల్ట్ అయిపోతుంది సోప్ అయితే కన్నా.
సో మీరు నిలువ పెట్టుకోవాలంటే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటనే 2 రోజులంతా ఆరబెట్టుకొని అప్పుడు సోప్స్ అనేది నిలువ పెట్టుకోండి. మీకు 3 నెలలైనా పాడవకుండా స్టోర్ అలాగే ఉంటుంది, ఏం పాడవదు. సో ఈ మాదిరి సోప్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయించండి. డబ్బాలలో మనం చేసినప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువ వేసినామంటే సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా, కోకోనట్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసినాను. కోకోనట్ ఆయిల్ అనేది గట్టిగా అయిపోయింది చూడండి. సో మనకి తెలుసాను చూడండి, సోప్ పైన అయితే కన్నా సోప్స్ అయితే కన్నా సూపర్గా వచ్చిండాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డెటాల్ హ్యాండ్ వాష్ సోప్ అనేది. సోప్ అయితే కన్నా మనం డైలీ హ్యాండ్ వాష్ అనేది చేసినామంటే కన్నా మన చేతులు ఎంత రఫ్నెస్ ఉన్నా కూడా మనకు స్మూత్గా వచ్చేస్తాయండి. సో ఎందుకంటే మేము ఇదే సోప్ యూజ్ చేస్తాం కాబట్టి మాకు యూస్ఫుల్ అయింది, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ సోప్ అయితే కన్నా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. మనం బయట నుంచి తెచ్చుకునే హ్యాండ్ వాష్ సోప్ కన్నా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చునండి హ్యాండ్ వాష్ సోప్ అయితే కన్నా. సో మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని అవసరం లేదు, తక్కువ డబ్బులతోనే మనం సోప్స్ అనేది తయారు చేసుకుని నిలువ కూడా ఒక 2 నెలలు 3 నెలలు అనేది నిలువ పెట్టుకోవచ్చు. సో మనకు ఖర్చు కాకుండా తక్కువ డబ్బులతోనే ఇన్ని సోపులు అనేది చేసుకోవచ్చునండి. సో ఇది అయితే కన్నా మనం పిల్లలకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి, ఎందుకంటే ఇందులో యాపాకు ఉండాది, అలాగే డెటాల్ ఉండాది, మనం వ్యాజిలిన్ కూడా వేసినాం కాబట్టి మనకు చేతులకు అనేది రఫ్నెస్ తగ్గించేసి మన చేతులు అనేది స్మూత్గా వచ్చాయండి. సో చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఈ హ్యాండ్ వాష్ సోప్ అయితే కన్నా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సోప్ అయితే కన్నా. ఇక్కడ చూడండి, నేను సోప్ అంతా కూడా చేతికి అప్లై చేసి కడిగేచ్చాను, ఎంత బాగా వచ్చిందో. మేము ఇదే సోప్ యూజ్ చేస్తామండి, ఎందుకంటే నేను బయట నుంచి తెచ్చుకునే సోప్స్ ఎక్కువ వాడమని చెప్పినాం కదా. సో నేను ఇంట్లోనే న్యాచురల్గా సోప్స్ అన్ని తయారు చేసుకొని మేము మామూలుగా బాత్ సోప్ కానీ లేదంటే ఈ మాదిరిగా హ్యాండ్ వాష్ సోప్ కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకొని మేము యూజ్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి నా చేతులు ఎంత స్మూత్గా ఉన్నాయో. ముందైతే నా చేతులు అన్నీ కూడా రఫ్గా ఎక్కువ ఉండేది. సో ఈ సోప్ అనేది యూజ్ చేసినాకనే నా చేతులు అనేది ఈ మాదిరిగా స్మూత్గా ఉన్నాయి. సో మీరు కూడా ఈ సోప్ అనేది తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఈ సోప్ అనేది యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చిన్నపిల్లలకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి ఈ సోప్ అయితే కన్నా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా. అలాగే మీరు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.